హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఏర్పాటైనప్పటి నుంచి కూడా, అంటే 2008లో దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. 2013లో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఫర్ అప్కమింగ్ 18 years, అంటే ఆల్మోస్ట్ 2031కు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. మాస్టర్ ప్లాన్ రెడీ చేయడంతో పాటు సిటీలో ఎక్కడెక్కడైతే రద్దీ పెరుగుతుందో ఆ ఏరియాలలో ఫ్లైఓవర్స్ నిర్మించడం కానీ, తర్వాత దానికి అనుగుణంగా రోడ్లను వెడల్పు అట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం కానీ, ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ నిర్వహిస్తూ వచ్చింది. స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేయడం ఎక్కడ బిగినైంది అంటే, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టినప్పటి నుంచి హెచ్ఎండిఏకు సంబంధించిన ఒక పలుకుబడి గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇది కొత్త టర్న్ తీసుకోబోతోంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చే 25 సంవత్సరాల కాలానికి సరిపడా హెచ్ఎండిఏ ప్లాన్ రెడీ చేయమని, దానికి అనుగుణంగా దాన్ని విస్తరించే కార్యక్రమాన్ని టేకప్ చేయమని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది. అన్నీ అనుకున్నట్టు సాగితే 2025 నవంబర్ నాటికి వచ్చే 25 సంవత్సరాలకు సరిపడా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. సో ఇది ఒకవైపు పెడుతుంటే, ఇప్పుడు హెచ్ఎండిఏ మీద గొంతు మీద ఒక కత్తి కనిపిస్తుంది. హెచ్ఎండిఏ గొంతు మీద, ఒక మెడ మీద ఒక కత్తి కనిపిస్తుంది. ఏంటి అంటే ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈ వివరాల్లో చెప్తాను. మొన్న మధ్యన ఒకటి చెప్పాను, హెచ్ఎండిఏకు ఒక ప్రమాదం ఉంది అని. ఏం ప్రమాదం అంటే, ఆ రోజు చెప్పిన వీడియోల ప్రకారం హెచ్ఎండిఏ ఇప్పుడు వేసుకున్న ప్రణాళికల ప్రకారం దాదాపు 20,000 కోట్ల రూపాయలు వాటిని పూర్తి చేయడానికి నిధులు హెచ్ఎండిఏకు అవసరమని చెప్పాను. అది అతిపెద్ద తలనొప్పి. దాన్ని ఎలా అధిగమిస్తారన్నది నా ప్రీవియస్ వీడియోలో, లాస్ట్ వీక్ పెట్టిన వీడియోలో నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇప్పుడు నేను చెబుతున్న మెడ మీద కత్తి దానికంటే డేంజర్. మరి దాన్ని ప్రభుత్వం ఎలా అధిగమిస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అనుకుంటున్నారు కదా, అసలు ఈ మెడ మీద కత్తి ఏందని నేను డీటెయిల్గా చెప్తాను. డీటెయిల్డ్ సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి క్లియర్ కట్గా 2 వెంచర్లు మాత్రమే ఫ్యూచర్ సిటీలో భాగమై ఉన్నాయి. చాలామంది, అంటే 20 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు కూడా ఫ్యూచర్ సిటీ పేరు మీద పెట్టుబడిదారులను, ఇన్వెస్ట్మెంట్ చేసేవారిని మోసం చేస్తున్నారు. వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసిన మ్యాప్లను చూపించి, ఇగో మా దగ్గర ఇది వస్తుంది అని చెప్పి మభ్యపెట్టి అమ్ముతున్నారు. దయచేసి గవర్నమెంట్ అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్ అడిగి తీసుకొని వాళ్ళ మాటలను మీరు కౌంటర్ చేయండి. గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ చూపించి వాళ్ళు చూపిస్తున్న వెంచర్ దాని దగ్గరలో ఉందని కనుక ప్రూవ్ చేస్తే మీరు కొనుక్కోండి. లేకపోతే మాత్రం దయచేసి ఇప్పుడప్పుడే టెన్షన్ పడొద్దు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి 14,000 ఎకరాలను ప్రభుత్వం వివిధ సంస్థలకు కేటాయించి వారితో ఇప్పుడు ఒప్పందాలు చేసుకునే పనిని ప్రారంభించింది. అందులో భాగంగా నవంబర్లో 6 ఫార్మా కంపెనీలతో 9 యూనిట్లు పెట్టి 5,200 కోట్లు ఇన్వెస్ట్ చేసి 12,490 ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి నవంబర్ 21వ తేదీన గవర్నమెంట్ MOU చేసుకుంది, అగ్రిమెంట్ చేసుకుంది 6 ప్రముఖ ఫార్మా కంపెనీలతో. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్, మొన్నిటీవల సంక్రాంతి తర్వాత సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా సింగపూర్లో సిమిలర్ రిలేటెడ్ అలాంటి ఒప్పందాలు జరిగాయి. సో ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, ఒప్పందాల దశలో ఉంది. మీరు గ్రౌండ్కి వెళితే ఏమీ కనపడదు. ఇప్పుడు ఒప్పందాల దశలో ఉంది. ఆ ఒప్పందాల ప్రకారం ప్రభుత్వం ఆయా సంస్థలకు భూములను వారు నిర్మాణం చేసుకునే రకంగా అనుకూలంగా మార్చి, అంటే భూములను చెదును చేసి అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించి ఇస్తే వాళ్ళు నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఇప్పుడున్న పరిస్థితి అది. కానీ గవర్నమెంట్ ఒక మంచి పని ఏం చేస్తుందంటే, ఏ సంస్థకు భూమి ఇచ్చినా కూడా ఇన్ని నెలల కాలంలో మీరు ఇంతమందికి ఉద్యోగాలు కల్పించాలి, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది కూలంకషంగా రాసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 6 ఫార్మా కంపెనీలు, వాళ్లకు పెట్టిన డెడ్ లైను మీకు 18 నుంచి 24 నెలల కాలంలో వాళ్ళు 6 కంపెనీలను ఏర్పాటు చేయాలని నిర్మాణం తీసుకున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితి అది. కాబట్టి గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ ఏంటి, ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి, ఒప్పందాలలో పాసిబిలిటీస్ ఏంటి, ఇవి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో 18 నెలలే అంటే 18 నెలల్లో కాకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్లో రకరకాల హైరార్కీస్ ఉంటాయి. ఒక ఫైల్ ఒక టేబుల్ మీద నుంచి 1 డేలో వెళ్ళిపోతే ఇంకొక టేబుల్ నుంచి వారం 10 రోజుల వరకు కదలకపోవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అది కొంత టైం తీసుకునే అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటి వరకు అక్కడ పెరుగుతాయి అనేది క్లియర్ కట్ అంచనా వేసుకుని దాని ప్రకారం చేయండి. ఇప్పుడు నేను చెబుతున్న 2 వెంచర్లలో ఖచ్చితంగా 3 ఏళ్లలో మీకు మంచి అప్రిషియేషన్ కన్ఫర్మ్. ఇదే ప్రశ్న మీకు ఫ్యూచర్ సిటీలో భాగమని ఎవరైతే ఓపెన్ ప్లాట్ వెంచర్లు వాళ్ళు చెప్తున్నారో వాళ్ళని అడగండి. ఇక్కడ ఏమొస్తుంది, దానికి ప్రూఫ్ ఏంటి, మాస్టర్ ప్లాన్ ఉందా గవర్నమెంట్ది, అఫీషియల్ మాస్టర్ ప్లాన్.
దాన్ని చూసుకొని ఏ కంపెనీ వస్తుంది, ఎన్ని రోజుల్లో ఏర్పాటు అవుతుంది, ఎంతో పెరిగే అవకాశం ఉంది, ఒకవేళ పెరగకపోతే మీ జవాబుదారితనం ఏంటి, ఈ ప్రశ్నలు అడగండి. ఈ ప్రశ్నలకు గనక ఏ సంస్థ అయినా మీకు క్లియర్ కట్గా చెప్పగలిగితే ఇన్వెస్ట్ చేయండి. మొన్న ఒక ఆమె చెప్తున్నది తలకొండ ఒక పల్లి దగ్గర అద్భుతం జరగబోతుందంట. తల్లి నమస్కారం. సో అట్లా ఇక్కడికెక్కడో చెప్తున్నారు. వాస్తవాలు తెలుసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయండి, మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వాస్తవాలు తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం వాళ్ళు అమ్మించిన వాళ్ళు గాయబవుతారు, లాభం తీసుకొని కమిషన్లు తీసుకొని గాయబవుతారు. ఆ తర్వాత మీరు ఆ సేల్డీని పట్టుకుని ఏడవాల్సి వస్తుంది, తిరిగి అమ్ముకోలేక అవస్థలు పడాల్సి వస్తుంది. దయచేసి కళ్ళు తెరుచుకొని మైండ్ ఉపయోగించి ఇన్వెస్ట్ చేయండి. రైట్? మీరు ఏదో మభ్యపెట్టి కొనుక్కుంటే మీ ఇష్టం కదా, అది జవాబుతనం అది అంతే ఉంటుంది. కొంతమంది అలాగే ఉంటుంది. వైజాగ్ నుంచి ఒక పెద్ద ఆయన వచ్చాడు, తిరిగి 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 బుర్రంతా బద్దలు కొట్టుకొని అదేదో సినిమాలో డీజేటీల్లో అనుకుంటా గోల్ఫ్ సినిమా కోసం కూడా చెప్తుంటారు, సిద్ధు జొన్నలగడ్డ సారీ అతను అని చెప్తుంటాడు. 25 minutes ఆలోచిస్తారు టుప్పుకొని కొడతారు, అది పడదు. టెన్షన్ అట్లా ఉంటుంది. ఒక వైజాగ్ నుంచి ఒక పెద్ద ఆయన వచ్చాడు, 3 రోజులు మకాం వేశాడు, నా కారులో తిరిగాడు. ట్రైన్ దిగగానే కారు ఎక్కాడు, నిద్రపోతున్నాడు కారులో. అట్లాగా ఆయన నిర్ణయం కూడా అట్లాగే జరిగింది అనుకోండి. ఆఫ్ కోర్స్ నిద్రపోయే దాంతోనే తీసుకున్నాడు. ఆయన కొన్న ప్లేస్ కూడా అలాగే జరిగింది. సరే, లీవ్ ఇట్. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి అని నా విజ్ఞప్తి. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ గైడ్, ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ బెస్ట్ ఆప్షన్స్. నిర్ణయం తీసుకోవడం మీరే. నేను అన్ని ప్రూఫ్స్ చూపిస్తాను, లేఅవుట్ అప్రూవల్స్ చూపిస్తాను, లింక్ డాక్యుమెంట్స్ చూపిస్తాను. పర్ఫెక్ట్గా ఉన్నవి, ఎలాంటి జంజాటాలు లేకుండా రిజిస్ట్రేషన్ అయినవి మాత్రమే చెప్తాను నేను. నమ్మితే ఇన్వెస్ట్ చేయండి, నమ్మకపోతే కూడా మీ ఇష్టం. బలవంతం ఏమీ లేదు. నచ్చితేనే, నేను చెప్పినవి జెన్యూన్ అనిపించి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ అనిపిస్తేనే ఇన్వెస్ట్ చేయండి, అదర్వైజ్ వద్దు. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. ఇక కమింగ్ బ్యాక్ టు సబ్జెక్టు, హెచ్ఎండిఏ మేడ మీద ఇప్పుడు పెద్ద కత్తి వేలాడుతుంది. ఏంటి అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన నిర్ణయం ఏంటి, జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ దాకా ఎక్స్పాండ్ చేయాలని. అంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని ఏరియాలు జీహెచ్ఎంసీ పరిధిలోకి రావాలని, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని జీహెచ్ఎంసీలోకి తీసుకురావాలని ఒక ఆదేశం. నెక్స్ట్ ఆదేశం ఏంటి, హెచ్ఎండిఏను RRR దాటి 3-4 కిలోమీటర్స్ వరకు. అంటే ఇక్కడ అనుకోవచ్చు RRR దాటి ఎందుకు అని. RRR తర్వాత 4-5 కిలోమీటర్స్ రేడియస్లో రింగ్ రైల్ కూడా వస్తుంది. కాబట్టి రీజనల్ రింగ్ రైలు వచ్చేదాకా కూడా ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ను ఎక్స్పాండ్ చేస్తున్నారు. 2 కీలకమైన మార్పులు. ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ దాకా పూర్తి ఏరియా ఇక వేరే లేకుండా జీహెచ్ఎంసీలో ఉంటుంది. రైట్? సెకండ్ది, ఔటర్ రింగ్ రోడ్డు దాటి రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇంకొక 3-4 కిలోమీటర్లు ఎక్కడైతే రీజనల్ రింగ్ రైల్ రాబోతుందో అక్కడ దాకా హెచ్ఎండిఏ లిమిట్స్. ఈ 2 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. వీటికి సంబంధించి స్పష్టత ఎప్పటివరకు వచ్చే అవకాశం ఉంది అంటే 2025 నవంబర్ నాటికి హెచ్ఎండిఏకి సంబంధించి 2050 మాస్టర్ ప్లాన్ రెడీ చేయడానికి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అధికార యంత్రాంగం దాని మీద నిమగ్నమైంది. ఆల్రెడీ కొంత డ్రాఫ్ట్ రెడీ అయింది. సో ఈ నేపథ్యంలో వచ్చే 10 నెలల కాలంలో ఈ కీలకమైన మార్పు జరగడం అనివార్యంగా కనిపిస్తుంది. ఏది, RRR దాటి రీజనల్ రింగ్ రోడ్ వచ్చే వరకు హెచ్ఎండిఏ లిమిట్స్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్స్, తర్వాత అప్ టు ORR జిహెచ్ఎంసీ లిమిట్స్. ఈ 2 వచ్చిన నేపథ్యంలో ఎవరికి బెనిఫిట్, ఎవరికి మెడ మీద కత్తి అంటే స్పష్టంగా హెచ్ఎండిఏ మెడ మీద కత్తి వేలాడుతుంది. మీరు ఎలా అనొచ్చు, హెచ్ఎండిఏకు ఆదాయం ఎలా వస్తుంది? ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఉదాహరణ చెప్తాను. సబ్జెక్టు కరెక్షన్, కొద్దిగా నంబర్ అటు ఇటు ఉండవచ్చు, ఎందుకంటే నేను ఎక్స్టెంపో చెప్తున్నాను, నేనేం డ్రాఫ్ట్ ముందు పెట్టుకోలేదు. మనకు కోకాపేట నియోపోలిస్ దగ్గర హెచ్ఎండిఏ ప్లాట్లను, ల్యాండ్స్ని వేలం వేసింది. మనందరికీ తెలుసు, ఎకరం 100 కోట్లు పలికిన సంగతి. ఆ వేలంలో ఓవరాల్గా హెచ్ఎండిఏకి వచ్చిన ఆదాయం 3,600 కోట్లకు కాస్త అటు ఇటుగా వచ్చింది. సబ్జెక్టు కరెక్షన్, 3,600 కోట్లకు కాస్త అటు ఇటుగా హెచ్ఎండిఏకు ఆదాయం వచ్చింది ఆ రోజు అక్కడ వేలం వేయడం ద్వారా. ఆ తర్వాత ఇంకొన్ని చోట్ల కూడా వేలాలు వేసింది, చాలా ప్లేస్లో. నాదర్గుల్లో అక్కడెక్కడ వేదాలు వేసినప్పుడు, నాదర్గుల్ కాదు, ఇంకొక ప్లేస్ చెప్తాను, ఐ విల్ డెఫినెట్లీ రెఫర్ దాట్. ఒక చోట ఇప్పుడు నియోపోలిస్ దగ్గరనేమో 3,600 కోట్ల వరకు, ఇంకొక చోట 3,300 కోట్లు వచ్చింది. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ను లీజుకి ఇచ్చారు. కేసీఆర్ వెళ్ళిపోతూ చేసిన ఘనకార్యం అది. 7,300 కోట్ల రూపాయలు దానికి లీజ్కి ఇచ్చారు. ఎవరైతే సంస్థ తీసుకున్నారో వాళ్ళు హెచ్ఎండిఏకు ఆ అమౌంట్ పే చేయాలి. వాళ్ళు అక్కడ టోల్ వసూలు చేసుకోవాలి. టోలు బీభత్సంగా వసూలు చేస్తారు. ఎన్ని వేల కోట్లు ఆ సంస్థ సంపాదిస్తుందో లెక్కలేదు.
ఏదో నామినల్ దానికి ఇచ్చి పారేశారు వాళ్ళకు 7,380 కోట్లకు ఇచ్చేసారు దాన్ని సింపుల్గా. ఈ పెద్ద అమౌంట్ వచ్చేసింది. అంటే అవి రెండు కలిపితే అదొక 7,000 కోట్లు, ఇది ఒక 7,300 కోట్లు, అంటే 14,300 14,400 కోట్లు సుమారుగా కాస్త అటు ఇటుగా ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే అప్ టు ఓఆర్ఆర్ జిహెచ్ఎంసీ లిమిట్స్లోకి వస్తుంది. ఓఆర్ఆర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైలు వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ ఉంటాయి. ఆదాయం ఎక్కడొస్తుంది? ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్లేస్లోనే నిర్మాణాలకు అనుమతులు కావచ్చు, ల్యాండ్ లీజ్ కావచ్చు, ప్లాట్ల వేలం కావచ్చు, ఏం చేసినా కూడా ఆదాయం వచ్చేది ఇక్కడ. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ మార్పుతో ఈ ఆదాయం వచ్చే ప్రధానమైన ప్లేస్ జిహెచ్ఎంసీకి వెళ్ళిపోతుంది. అంటే జిహెచ్ఎంసీకి ఆల్రెడీ ఒక ఆదాయం ఉంది, గవర్నమెంట్ ఎయిడ్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్ కూడా దాని పరిధిలోకి రావడం వల్ల జిహెచ్ఎంసీకి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. నష్టం ఎవరికి? మెడ మీద కత్తి ఎవరికి అంటే హెచ్ఎండిఏ. ఎందుకు? ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ రైలు మధ్య ఇప్పుడే కన్స్ట్రక్షన్ అంతగా రావు, ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. మరి ఈలోగా హెచ్ఎండిఏకి ఆదాయం ఎలా? ఇది ఇప్పుడు పెద్ద సమస్య. దీన్ని గవర్నమెంట్ ఎలా అధిగమిస్తుందో తెలియదు కానీ దాదాపు 14,500 చదరపు కిలోమీటర్ల మేరకు ఎక్స్పాండ్ అవుతుంది. రీజనల్ రింగ్ రైలు వచ్చే వరకు కూడా ఇది హెచ్ఎండిఏ లిమిట్స్ పెంచితే దాని పరిధి ఆ లెవెల్లో పెరుగుతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే ఆదాయం రావడానికి ఆ ఏరియా సరిపోవు. సరే, కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నారు, దట్ కమ్స్ అండర్ హెచ్ఎండిఏ. సో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తే దాని కింద వచ్చే ఆదాయం అక్కడ సంస్థలు రావడం, అది దాని ద్వారా హెచ్ఎండిఏకి వస్తాయి. కానీ వెంటనే ఏం జరుగుతుంది? వెంటనే రావు కదా. ఎందుకంటే ఆ సంస్థలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత సరౌండింగ్ కమర్షియాలిటీ డెవలప్ అవ్వాలి. కమర్షియాలిటీ డెవలప్ అయిన తర్వాత అప్పుడు హెచ్ఎండిఏ అక్కడ దాంట్లో కొంత రెసిడెన్షియల్ ఏరియా ఉంది కాబట్టి దాన్ని వేలం వేసే అవకాశం ఉంది. అప్పుడు దిగుతాయి పెద్ద పెద్ద గద్దలు దిగుతాయి, మై హోమ్ లాంటివి, రాజపక్స లాంటివి, వాళ్ళు దిగుతారు ఖచ్చితంగా. బట్ అప్పటిదాకా వాళ్ళు వెంటనే దిగరు కదా. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఇప్పుడెప్పుడే 1,000 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసుకోరు కదా. వాళ్ళు ఇప్పుడు ల్యాండ్ తీసుకుంటే నాకు గుర్తున్నంత మటుకు ఇక్కడ మైండ్ స్పేస్లో మై హోమ్ వాళ్ళు తీసుకున్నది 2005-6 టైంలో తీసుకుంటే కన్స్ట్రక్షన్ 2015-16 టైంలో చేశారు. 10 ఏళ్ళు ల్యాండ్ వాళ్ళ దగ్గర పెట్టుకొని తర్వాత కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే కొడితే పెద్ద లెవెల్లో కొట్టాలి, పెడితే ఎస్ఎఫ్టీ 11-12 వేలు పెట్టాలా, ఆ లెవెల్లో అయినప్పుడే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తారు. అప్పటిదాకా వాళ్ళు అంతే. ఇప్పుడు ముచ్చింతలు ఉంది, ముచ్చింతల దగ్గర 5,000 ఎకరాలకు పైగా మై హోమ్ వాళ్ళకు ఉందంటారు. నిజమెంతో వాస్తవమేంతో తెలియదు, కానీ టాక్ అయితే గణనీయంగా ఉంది. అందుకే 150 ఎకరాలు ఆశ్రమానికి ఇచ్చారు వాళ్ళు అని చెప్పి. సరే, అందులో వాస్తవం ఏంటి అనేది మనకు పక్కన పెడదాం. బట్ అన్ని ఎకరాలు ఉన్నప్పుడు, అన్ని వేల ఎకరాలు ఉన్నప్పుడు మరి అక్కడ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు కదా. మై హోమ్ వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకు డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటయ్యి అక్కడ ల్యాండ్ కనుక సేల్ చేస్తే, ఎందుకంటే దాంట్లో నేను మాస్టర్ ప్లాన్ చూసిన వాళ్ళు చాలా మందికి చెప్తుంటాను, ఒక 3-4 ప్లేస్లో ఎల్లో జోన్ ఉంది. ఎల్లో జోన్ మీన్స్ రెసిడెన్షియల్ అనమాట. ఆ ల్యాండ్ వాళ్ళు వేలం వేయాలి. వేలం వేసిన తర్వాత ఆ సరౌండింగ్ ల్యాండ్స్లో బీభత్సంగా పెరుగుతాయి. బట్ అది జరగడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఈ కంపెనీలన్నీ వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేసేదాకా వాళ్ళు చేయరు కాబట్టి 3-4 ఏళ్ళు పడుతుండొచ్చు. మరి అప్పటిదాకా ఏంటి ఆదాయం హెచ్ఎండిఏకు అనేది ఇప్పుడు పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మారుతున్న పరిస్థితి. ఈ ఆదాయం సమకూర్చుకోవడానికి ఏం చేస్తారు ఏంది అనేది, ఎందుకంటే ఇప్పటికే అయిపోయింది. ఇప్పుడు ఒక రంగా చెప్పాలంటే నేను ఇందాక చెప్పినట్టు దాదాపు 14,500 కోట్లు ఓవరాల్ రిలీజ్ కానీ, కోకబెట్ ల్యాండ్ వేలం కానీ, ఇంకొన్ని చోట్ల ల్యాండ్ ప్లాట్లు వేలు కానీ మొత్తం మీద 14,500 కోట్లు ఆల్రెడీ దండేసుకుంది, అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వేయడానికి ఏం లేదు. మహా ఉంటే నేను మొన్న వినడం ఎక్కడ అంటే ఒక 5-6 ప్లేసుల్లో 38-39 ప్లాట్లు ఉన్నాయంట. ఆ ప్లాట్లు వేస్తే కూడా ఎంత వస్తాయి అమౌంట్? పెద్దగా ఏం రావు. సో ఎట్లా ఇన్ని పెద్ద ప్రణాళికలు ముందు పెట్టుకున్నప్పుడు ఏమంటారు, గొర్రెతో ఒక బెత్తడం చందంగా హెచ్ఎండిఏ ఆదాయం అని చెప్పి కనిపిస్తుంది. ఇప్పుడు ఔటర్ వరకు జిహెచ్ఎంసీలో విలీనం తగ్గనున్న రాబడి రియల్ కుదులతో ఇప్పటికే తగ్గింది. ప్రస్తుతం 100 కోట్లు రావడం కూడా, నెలకు 100 కోట్లు రావడం కూడా కష్టంగా ఉందట పరిస్థితి. సో అట్లాంటప్పుడు మరి ఇంత భారీ ప్రణాళికలు హెచ్ఎండిఏ రచిస్తుంది, దీన్ని ఎలా అధిగమిస్తారు, ఎక్కడి నుంచి తెస్తారు ఈ ఫండ్స్ అనేది మాత్రం చాలా క్రూషియల్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మరి ముఖ్యమంత్రి గారికి ఐడియా ఉండుంటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఆదాయం పెరిగి హెచ్ఎండిఏ ఆదాయం తగ్గితే హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఒక పెద్ద కార్యక్రమం చెప్తాను నేను. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య మొత్తం 60 రేడియల్ రోడ్డు రావాలి. ఫస్ట్ ఫేజ్లో 16, సెకండ్ ఫేజ్లో 16, థర్డ్ ఫేజ్లో ఈ 16, 32 రోడ్లను కలుపుతూ ఇంకొక 28 లింక్ రోడ్లు, 60 రోడ్లు వేయాలి. ఎంత డబ్బులు కావాలి? ఎక్కడి నుంచి తెస్తారు? మళ్ళీ అన్నింటికి ప్రైవేట్ భాగస్వామ్యం అంటే ఆ టోలు జనాల మీద భారం. సో ఈ అత్యంత క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బట్ హెచ్ఎండిఏ ఈ మెడ మీద కత్తిని ఎలా తప్పించుకుంటుంది, అలా తప్పించడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఫ్యూచర్ సిటీతో పాటు శ్రీశైలం హైవే,
నాగార్జున సాగర్ హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, వరంగల్ హైవే, నాగ్పూర్ హైవే, అదే రకంగా విజయవాడ హైవే. ఇటువైపులా హెచ్ఎండిఏ కానీ డిటిసిపి వెంచర్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. జీపీ లేఅవుట్లు ఈ మధ్య ఫామ్ ప్లాట్లు అనుకున్నాను, కానీ ఫామ్ ప్లాట్ల విషయంలో కూడా నేను కొంత వెనక్కి తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూసిన తర్వాత. సో డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ వెంచర్ల కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. రీసేల్ ప్లాట్ల విషయంలో కూడా, అదే రకంగా ప్లాట్ సెక్యూరిటీ సర్వీసెస్ విషయంలో కూడా నన్ను కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కాంటాక్ట్ చేసినప్పుడు నేను రెస్పాండ్ కాకపోతే వాట్సాప్లో మెసేజ్ చెప్పండి, డెఫినెట్గా నేను రియాక్ట్ అవుతాను, కాల్ చేస్తాను. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.